ఆంధ్రప్రదేశ్లోని వైజాగ్లోని సింహాచలంలో ఉన్న అప్పన్న స్వామి వారి తర్వాత తెలంగాణలో ఉన్న ఒకే ఒకటి జగిత్యాల జిల్లాలోని తాటిపల్లి గ్రామంలో వెలిసిన అప్పన్న దేవాలయం. ఈ దేవాలయంలో ప్రతి సంవత్సరం ఉగాది రోజున ఉత్సవాలు నిర్వహిస్తారు. అలాగే జాతర కూడా వేడుకలా నిర్వహిస్తారు. ఈ జాతరలో భాగంగా స్వామివారిని ప్రత్యేక పూజలు నిర్వహించడం ఆనవాయితీగా ఈ ఉగాది ఉత్సవాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించుకుంటారు. ఈ అప్పన్న స్వామిని దర్శించుకోవాలి అంటే జగిత్యాలకు 9 కిలోమీటర్ల సమీపంలో ఉంటుంది. ఈ స్వామిని చేరుకోవడం చాలా ఈజీ. ఇక్కడికి రవాణా సౌకర్యం చాలా ఉంటుంది. ఈ గ్రామం నిజామాబాద్ హైవేలో ఉంటుంది. ఈ స్వామివారు జగిత్యాల జిల్లాలోని తాటిపల్లి గ్రామంలో వెలిసిన అప్పన్న స్వామి. ఈ తాటిపల్లి గ్రామంనకు దక్షిణమున కేవలం 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది ఇక్కడ ఒక వింత ఆచారం. స్వామివారికి గల పేరు ఇక్కడ గ్రామ ప్రజల యొక్క ఆచారం అని మనకు తెలుస్తున్నది. అలాగే చూస్తుంటే అప్పన్న స్వామికి చాలా ప్రీతికరమైన కుడక చక్కెరని మనము ఆచార్యుల వారితో మనం సమర్పిస్తున్నాం. మనం SR6 న్యూస్ తరఫున ఈ భగవంతుని ఆశీస్సులు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలకే కాకుండా యావత్ ప్రపంచంలోని ప్రజలందరికీ ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. ముఖ్యంగా మా SR6 న్యూస్ వాళ్ళు తెలియపరిచేది ఏమనగా, మనం గౌరవించేది ప్రజలు. అలాగే ముఖ్యంగా మనం ప్రతిరోజు వేడుకునేది ఏంటంటే ఇద్దరిని మాత్రమే. ముందటగా మనకు 3 పూటల అన్నం పెడుతున్న రైతన్న, అలాగే మనల్ని కంటి చూసుకుంటూ బార్డర్లో ఉంటూ వారి పిల్లలను వాళ్ళ కుటుంబాలకు దూరంగా ఉంటూ సైనికులను మనం ఎప్పటికి కూడా మర్చిపోవద్దు. రైతులను ఎందుకు మర్చిపోవద్దు అని అంటే, మనం ఈరోజు సుభిక్షంగా ఉన్నాము అని అంటే, ఇంత 3 పూటల అన్నం తింటున్నామంటే రైతుల వల్లనే. ఈ రైతులను కూడా స్వామివారు చల్లని కరప కుటాక్షాలు కలగాలని, అలాగే బార్డర్లో ఉంటున్న మన సైనికులను కూడా వారి కుటుంబాలను కూడా ఎల్లవేళలా రక్షించాలని కోరుతున్నాను. అవుతుందా? రైట్, సరిపోతుంది. అందరికీ నమస్కారం. ముఖ్యంగా SR6 న్యూస్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. ఎందుకంటే ఈ యొక్క అప్పన్న స్వామి అనేది ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సింహాచలంలో ఉంది. మరి తెలంగాణలో ఉన్నటువంటి ఏకైక దేవాలయం ఈ యొక్క అప్పన్న స్వామి. సింహాచలంలో ఉన్నటువంటి సేమ్ అక్కడ ఉన్నటువంటి విగ్రహాలు, ఇక్కడ ఉన్నటువంటి విగ్రహాలు ఒకే రకంగా ఉండడం వల్ల చాళుక్యులు పరిపాలించినట్టుగా పూర్వీకులు చెప్తున్నారు. ఇక్కడి విశిష్టత చూసినట్టయితే 9-10వ శతాబ్దానికి చెందినటువంటి విగ్రహాలుగా చెప్పబడుతున్నాయి. ఇక్కడ ముఖ్యంగా గణపతి విగ్రహము, అలాగే అప్పన్న స్వామి, అలాగే విష్ణుదేవుడు, అలాగే కాలభైరవుడు, ఈ యొక్క విగ్రహాలను చూస్తే అప్పటి చాళుక్యులు పరిపాలించిన విగ్రహాలుగా చెప్పబడుతున్నాయి. అదేవిధంగా దీన్ని ఇంకా పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని ఈ యొక్క గ్రామ ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. దీనికి కావాల్సింది ఏదైనా ప్రభుత్వం ద్వారా అందించి ఇంకా దీన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాను సార్. నమస్కారం. మా తాటిపల్లి గ్రామంలో అప్పన్న స్వామి గుట్ట అనగానే అందరికీ ఒక నిష్ఠ నియమంతో కూడినటువంటి భావన కలుగుతుంది. నా వయసు 58 సంవత్సరాలు. గత 50 సంవత్సరాలుగా ఈ దేవుడి విశిష్టత గురించి నేను వింటూ అనుభవిస్తూ కూడా చెప్పడం జరుగుతుంది. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు మా గ్రామంలో రైతులు అప్పన్న స్వామిని నమ్ముకుంటే ఎలాంటి వైపరీత్యాలు జరగకుండా చుట్టూ పరిసర గ్రామాల్లో జరిగినాయి. కానీ
మాకు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా కూడా ఈ దేవుడు మమ్మల్ని కాపాడిండని మాకు విశ్వాసం. అలాగే మా భక్తులందరి కోరిక ఎలా తీర్చే దేవుడు అంటే ఎన్ని రకాల మానవుల కోరికలు ఉంటాయో అన్ని రకాల కోరికలు తీర్చే దేవుడిగా ఈ స్వామి వారి మీద మాకు విశ్వాసం ఉంది. ప్రతి సంవత్సరం ఉగాది రోజున గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబం నుంచి భక్తులం వచ్చి కొబ్బరికాయలు కొట్టి మా యొక్క మొక్కులు చెల్లించుకుంటాం. అదేవిధంగా ఈ ఈ గుట్ట రెవెన్యూ గుట్ట అయినప్పటికీ ఈ దేవుడికి సరిపోయేంత ఎంతో స్థలం ఉంది. మరి దీన్ని ఒక పుణ్యక్షేత్రంతో పాటు పర్యాటక కేంద్రంగా కూడా జగిత్యాల జిల్లా కేంద్రానికి దగ్గర ఉంది కాబట్టి అందరికీ మంచి ఉంటుంది. చారిత్రాత్మకమైనటువంటి ప్రదేశం. మరి దీన్ని ఇప్పుడు ప్రస్తుతం మా నూతనంగా ఎన్నికైనటువంటి మా మిత్రుడు బొలిశెట్టి గంగారెడ్డి గారు, సర్పంచ్ గారు, వారి పాలక వర్గం ఎంతో శ్రద్ధ కనబరిచి ఇంత విశాలమైన స్థలాన్ని వారు అభివృద్ధి చేసినారు. వారికి మా గ్రామ పక్షాన ధన్యవాదాలు తెలుపుచున్నాం. మరి మున్ముందు కూడా ఇలాంటి దాతల సహకారంతో ఈ దేవుణ్ణి అభివృద్ధి చేసుకోవాలి. ఇంకొక మా పూర్వీకులు చెప్పినటువంటి విశేషం ఏంటంటే ఈ దేవుడికి నీడ అనేది వేయొద్దు అనేది ఏదో స్వప్నంలో వచ్చి చెప్పినట్టుగా మా పూర్వీకులు చెప్పారు. అందుకే కానీ గుడి కూడా అవుతుండే. మరి మున్ముందు కూడా ఇప్పుడు గుడి కట్టాలనే భావం ఉంది. దాతలు కూడా ముందుకు వస్తారు. అలాగే మా భువనగిరి లక్ష్మీనారాయణ కుమారుడైనటువంటి భువనగిరి శ్రీనివాస్ కూడా ఈ దేవస్థానంకు మంచి సహాయ సహకారాలు అందిస్తారు. అలాగే ఇంకా మున్ముందు ఇట్లాంటి దాతలు ముందుకు వస్తే మనందరికీ కూడా ఎంతో మంచిగా ఉంటుందని కోరడం అవుతుంది. మరి ఇదే విధంగా ఈ దేవుడి గురించి లోకానికి ప్రచారం చేసే విధంగా ఈ ఛానల్ వారు SR6 వారికి కూడా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. నా పేరు గంగారెడ్డి. మాది జగిత్యాల జిల్లా తాటిపల్లి విలేజ్. మాకు ఇక్కడ వెలిసిన అప్పన్న స్వామి ఏంటంటే అందరికీ బాగా నమ్మకం. మనకు ఏంటంటే ఇక్కడ ఆంధ్రాలో ఒకటి సింహాచలం అప్పన్న స్వామి ఉన్నాడు కదా, సేమ్ అదే రకంగా ఇక్కడ ఉండడం మా అదృష్టం. ఎందుకంటే మేము ఏదైనా కోరుకున్న కోరికలు మాత్రం నెరవేరుతున్నాయి. ఇప్పటికి ఎంతోమంది ఆ రకంగా చెప్పిన వాళ్ళు ఉన్నారు. మాకేంటంటే అన్ని రకాలుగా పంటలకే కానీ ప్రతిదానికి కానీ అప్పన్న స్వామి అనేటైనా మాకు ఎన్నో రకాలుగా ఆదుకుంటుండు, ముందుండి మాకు మంచి జరుగుతుంది. అదే రకంగా ప్రతి సంవత్సరం ఉగాది నాడు మేము ఇక్కడ జాతరగా పెద్ద ఎత్తున జాతర జరుపుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు ఉగాది నాడు సాయంత్రం పంచాంగం కూడా కొత్త పంచాంగం చెప్తాం. ఇక్కడనే కొత్త పంచాంగం కూర్చోడం ఇక్కడనే స్టార్ట్ చేస్తారు. ఈ రకంగానే ఈ అప్పన్న స్వామి వాళ్ళ భార్య మంగమ్మ అని ఆ మంగమ్మ గుట్ట మీద వెలిసింది. అక్కడ మంగమ్మ ఉంటుందండి. అక్కడ ఆ మంగమ్మ అప్పన్న స్వామికి ముందర ఆ గుట్ట మీద మంగమ్మ స్వామి అక్కడ వెలిసింది, అలా అప్పన్న స్వామి భార్య. అదే రకంగా ఈ చక్కెర వేయడం కూడా మాకేంటంటే మేము చిన్నతనం నుంచి చూస్తున్నాం. ఇది మా పెద్దలు కూడా ఏం చెప్పారంటే చీమలకు ఆహారంగా ఇక్కడ ఎప్పుడు ప్రతి ఏటా వేయడం జరుగుతుంది. ఉగాది నాడు చీమల కోసం ఈ చక్కెర వేస్తుంటారు. ఈ చీమలకు ఆహారం వేయడం వల్ల ఏంటిది లాభం అనేది మా SR6 న్యూస్ వారికి కొంచెం తెలుపగలుగుతారా? చెప్తామండి. మాకేందంటే ఇది మా పూర్వీకులు చెప్పిన ప్రకారం ఏంటంటే చీమలకు ఆహారం పెడితే మనకు చూడడం ఎంతో మంచిది. మనకు ఈ దేవుడు అండదండలు ఉన్నాయి కాబట్టి ఈ దేవుని సన్నిధానం, ఈ దేవుని ముంగటనే ఈ చక్కెర అనేది పోయడం, చీమలకు ఆహారం పెట్టడం ఎంతో సంతోషంగా ఉంటుందని చెప్పి మా వెనక నుంచి పెద్దలు చెప్పారు. ఉండు. అందరికీ నమస్కారం. ఉగాది పర్వదిన సందర్భంగా తాటిపల్లి గ్రామంలో అప్పన్న స్వామిగా వెలిసినటువంటి 1000 సంవత్సరాల పూర్వం నుంచి ఇక్కడ వెలిసినదని భక్తుల నమ్మకం. తెలంగాణలో మొట్టమొదటి అప్పన్న స్వామిగా వెలిసినటువంటి గుడి నరసింహస్వామిగా ఉన్నది. ఇక్కడ గత 1000 సంవత్సరాల నుంచి అప్పన్న స్వామి, వినాయకుడు,
కాలభైరవుడు దేవాలయాలు వెలిసి ఉన్నాయి. చుట్టూ తాటి చెట్ల మధ్యలో, పంట పొలాల మధ్యలో ఈ వెలిసినటువంటి గుడికి చాలా ప్రత్యేకత కలదు. ప్రతి సంవత్సరం ఉగాది పర్వదినం రోజున ఇక్కడ ఘనంగా జాతర జరుగును. సాయంత్రం పూట 4 గంటలకు పంచంగం కూడా జరుగును. భక్తుల యొక్క కోరికలు తీర్చే దేవుడుగా అందరికీ నమ్మకం ఉన్నది. ఈ తాటిపల్లి గ్రామంలో ఈ గుట్ట మీద వెలిసినటువంటి దేవుడు చాలామంది వస్తూ ఉంటారు. మరియు ఇక్కడ చాలామంది భక్తుల యొక్క కోరిక ఏమిటంటే, చాలా అద్భుతమైనటువంటి ఈ యొక్క ఏరియా ఉన్నది కాబట్టి ఇక్కడ అభివృద్ధికి అవకాశం ఉన్నది. అలాగే ఈ అప్పన్న స్వామి కోరికలు తీర్చే దేవుడుగా ప్రతి ఒక్కరూ నమ్మకం ఉన్నది. అలాగే ఈ చుట్టూ ఉన్న వాతావరణం కానీ, మా యొక్క గ్రామాన్ని రక్షించే దేవుడుగా మా యొక్క రైతులు కానీ, మా యొక్క గ్రామం ప్రజలు కానీ చాలామంది విశ్వాసం గలదు. ఈ అద్భుతమైన పూర్వం 1000 సంవత్సరాల పూర్వంలో వెలిసినటువంటి ఈ దేవాలయము ప్రభుత్వం కూడా కొద్దిగా చొరవ తీసుకొని అభివృద్ధికి అవకాశం ఇవ్వాలని మా యొక్క అభిప్రాయము. గ్రామ పెద్దల తరపున కూడా మా అందరి అభిప్రాయము. సంతోషం. మనము చూస్తూ ఉంటే ధ్వజస్తంభం పక్కనే జీడిగింజల స్వామిని ముందుగాల దర్శించుకున్న తర్వాత మనము అప్పన్న స్వామిని దర్శించుకుంటున్నాం. ఈ అప్పన్న స్వామి కోరిన కోరికలు నెరవేర్చే అప్పన్న స్వామిగా మన తాట్పల్లి ప్రజల ప్రగాఢ విశ్వాసం. అప్పన్న స్వామి ముందురుగా శ్రీ మహావిష్ణువు కొలువై ఉన్నారు. పక్కకు ఎడమ చేతిలో శ్రీ విఘ్నేశ్వరుడు కొలువై ఉన్నాడు. అప్పన్న స్వామిని చూస్తూ ఉంటే నాలిక మొత్తం నోరు తెరిచి మనకు కళ్ళ కట్టినట్టుగా అనిపిస్తున్నది. ఇక్కడ భక్తులు అందరూ కలిసి అప్పన్న స్వామికి చక్కెర ప్రసాదాన్ని కొబ్బరి చిప్పల్లో పెట్టి, కొబ్బరి కాయలో పెట్టి మనకు చూపిస్తున్నారు. ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా అప్పన్న స్వామికి కొబ్బరికాయలో చక్కెర పోసి ప్రసాదాన్ని స్వామివారికి సమర్పిస్తున్నారు. ఇది చూస్తూ ఉంటే, ఇక్కడ వాతావరణాన్ని చూస్తుంటే చాలా ఆహ్లాదకరంగా అనిపిస్తున్నది. చుట్టూ కొండల మధ్యన పచ్చని పైరు, తాటి వనాలు, చెరువులు, చెలకలతో ఆహ్లాదకరంగా మనకు అగుపిస్తున్నది. ఈ అప్పన్న స్వామి అనేది ఉభయ తెలుగు రాష్ట్రాల్లో 2 ఉన్నాయి. ఒకటి వైజాగ్, తర్వాత వచ్చేసి మన తెలంగాణలోని జైచాల్ జిల్లాకు 9 కిలోమీటర్ల దూరంలోనే తాటిపల్లి గ్రామంలో వెలిసినది. ఇది గత కొన్ని వేల సంవత్సరంలో వెలిసిందని చెప్పి పూర్వీకులు మనకు తెలియజేస్తున్నారు. కోరిన కోరికలు నెరవేర్చే శ్రీ అప్పన్న స్వామి జాతర ప్రతి ఉగాది రోజున బ్రహ్మాండంగా నిర్వహిస్తుంటారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ పరాభావ నామ సంవత్సరంలో ఈరోజు గురువారము 2026 మార్చ్ 19 రోజున ఇక్కడ తాటిపల్లి గ్రామ ప్రజలు ఈ జాతర మహోత్సవాన్ని కన్నుల విందుగా మనకు కన్నులకు కట్టినట్టుగా కనబడుతున్నది. ఇక్కడి ప్రజల విశ్వాసం కోరిన కోరికలు తీర్చే అప్పన్న స్వామిగా పేరు పొందిన చూస్తూ ఉంటే మనకే ఆహ్లాదకరంగా ఉన్నది. ఇక్కడ ప్రజల విశ్వాసం, ప్రజల కోరిక ఏంది అని అంటే, ఇక్కడ ఒకటి పర్యాటక కేంద్రకంగా చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఇంతటి మహత్యమైన మన అప్పన్న స్వామిని ప్రతి ఒక్కరూ దర్శించుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. ఇంకోటి కొత్త వెళ్దాం. అది తాటిపల్లి గ్రామంలో అప్పన్న స్వామి గుట్టపైన ఉన్నాము. ఈ అప్పన్న స్వామి మన తెలుగు రాష్ట్రాల్లో 2 ఉన్నాయి. ఒకటి విశాఖపట్నంలోని సింహాచలంలో అప్పన్న స్వామి, అలాగే మన తెలంగాణలో జైచాల్ జిల్లా నుండి 9 కిలోమీటర్ల దూరంలో తాటిపల్లి గ్రామంలో వెలిసిన ఈ అప్పన్న స్వామి సుమారు 1000 సంవత్సరాల కిందట వెలిసిందని చెప్పి ఇక్కడి ప్రజలు చెప్తున్నారు. ఈ అప్పన్న స్వామిని కొలిచడం వల్ల ఊరికి మంచి జరుగుతుంది అని చెప్పి ప్రతి సంవత్సరం ఉగాది రోజున ఇక్కడ ఉత్సవాలు జరుపుతున్నారు, అలాగే జాతర నిర్వహిస్తున్నారు. ఇక్కడికి ఈ జాతర మహోత్సవానికి గ్రామ పంచాయతీ తరపున పూర్తి అన్ని సౌకర్యాలు కల్పించారు. ఈ అప్పన్న స్వామిని దర్శించుకోవాలంటే మన NH63 రోడ్డు నుంచి జైచాల్ పట్టణం నుంచి 9వ కిలోమీటరు, అలా 9 కిలోమీటర్లు దిగిన తర్వాత తాటిపల్లి గ్రామం వస్తుంది. తాటిపల్లి గ్రామం నుంచి గుట్ట పైన మన అప్పన్న స్వామి వెలిసి ఉన్నాడు. కింది నుంచి 2 కిలోమీటర్ల పైకి వస్తే
చాలా ఆహ్లాదకరమైన వాతావరణం కనిపిస్తుంది. ఈ ఆహ్లాదకరమైన వాతావరణం చుట్టూ చేన్లు చిలకలు చూస్తూ ఉంటే చేన్లు చిలకలు చెరువులు చాలా ఆహ్లాదకరంగా అనిపిస్తుంది. ఇక్కడికి వచ్చిన వారు ప్రతి ఒక్కరూ ఏమంటున్నారంటే, అబ్బా ఇంత మంచి వాతావరణంలో మన అప్పన్న స్వామి ఉన్నాడా, ఈ స్వామిని దర్శించుకుంటే మన కోరికలు కూడా తీరుతాయి అని చెప్పి భక్తుల విశ్వాసం ఉన్నది. ఒకసారి భక్తులది కూడా అడిగి తెలుసుకుందాం. ఇక్కడ విశేషాలని మన గ్రామ సర్పంచ్ బొలిశెట్టి గంగారెడ్డిని అడిగి తెలుసుకుందాం. పట్టుకోలో ఈ తెలంగాణలో తెలంగాణ ఆంధ్ర ఈ రెండు రాష్ట్రాలలో ఆంధ్రాలో సింహాచలం, ఈ తెలంగాణలో అప్పన్న స్వామి, అక్కడ అప్పన్న స్వామి ఇక్కడ అప్పన్న స్వామి రెండే ఉన్నాయి తెలంగాణ మొత్తంలో. ఈ అప్పన్న స్వామి అనేది జగిత్యాల జిల్లా మండల్ జగిత్యాల్ రూరల్ తాటిపల్లి గ్రామం ఉన్నది. అప్పన్న స్వామి భక్తి అనేది భక్తి భావాలతో కలిగిన దేవుడు. ఎల్లకాలం మా తాత ముత్తాతల నుంచి వెళ్ళి కూడా ఈ స్వామి మాకు వడ్లు కానీ వడ్ల టైంలో కానీ వర్షాలు రాళ్ళు పడ్డప్పుడు కానీ ఎలాంటి రాళ్ళు కానీ మా విలేజ్లో ఈ రోజు వరకు వల్లేవు, పంట నష్టం కానీ లేదు, ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఈ అప్పన్న స్వామి కాపాడుతుందని మా భక్తుల నమ్మకం.